ఒక ఇంట్లో భార్యాభర్త ఉంటారు. తెల్లారితే వాళ్ళ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. అనుకోకుండా ఏదో చిన్న విషయంలో ముందు రోజు రాత్రి వాళ్ళకి గొడవ అయింది. రేపు పెళ్లి రోజు కదా, తనే ముందు మాట్లాడుతాడులే అనుకుంది భార్య. ఆ నెక్స్ట్ డే భర్త లేచి తన పనులు తను చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. భార్యకి చాలా బాధేసింది. మాట్లాడుతాడులే అనుకుంటే ఇలా వెళ్ళిపోయాడేంటి అని ఆ రోజంతా అదే ధ్యాసలో ఉండిపోయింది. సాయంత్రం 5 గంటలైంది. కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది ఆమెకి. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది. ఎదురుగా ఒక పూల బొకేతో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డియర్ అని ఆమెని హగ్ చేసుకున్నాడు ఆమె భర్త. భర్త ఇలా సర్ప్రైజ్ ఇవ్వడాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని భార్య ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. ఫోన్ బెడ్రూమ్లో ఉంది. ఆమె వెళ్ళి ఫోన్ రిసీవ్ చేయగానే అటువైపు నుండి, హలో, నేను పోలీస్ మాట్లాడుతున్నాను. ఇక్కడ సిటీ జంక్షన్లో మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. అతను స్పాట్లోనే చనిపోయాడు. బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. మీరు త్వరగా రండి అన్నాడు ఆ పోలీస్. ఆ పోలీస్ మాటలకి ఆమె షాక్ అయిపోయింది. వెంటనే షాక్లో నుండి తేరుకొని, లేదు సార్, నా భర్త ఇంట్లో ఉన్నాడు, అక్కడ చనిపోయింది వేరే ఎవరో అంది కంగారుగా. కానీ ఆ పోలీస్ చనిపోయిన అతని డీటెయిల్స్, అలాగే అక్కడ దొరికిన ఫోన్లో నుండే మీ నంబర్ తీసుకొని మేము ఫోన్ చేశాము అని అన్ని డీటెయిల్స్ చెప్తాడు. పోలీస్ చెప్పిన అన్ని డీటెయిల్స్ తన భర్తకి మ్యాచ్ అవుతాయి. ఆమె ఏడుస్తూ వచ్చి హాల్లో చూస్తుంది. ఆమె భర్త ఉండడు. బెడ్రూము, కిచెన్, ఇల్లు మొత్తం వెతికినా కనిపించాడు. ఆమె చాలా బాధపడుతుంది. నిన్న ఒక్కసారి చెప్పింటే బాగుండు, ఈరోజు నా నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెను ఒక్కసారిగా ఎవరో చీకట్లోకి తోసేసినట్టు అనిపిస్తుంది. ఇంతలో బాత్రూమ్ నుండి స్నానం చేసి వస్తాడు భర్త. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె అతన్ని హక్ చేసుకొని జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు ఏడుస్తున్న భార్యని ఓదార్చి కూర్చోపెట్టి, నేను సాయంత్రం ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు ఒక దొంగ నా పర్స్ని అలాగే మొబైల్ని దొంగిలించాడు. మేబీ ఆ దొంగ చనిపోయి ఉంటాడేమో అని తన భర్త చెప్తాడు. ఆమెకి ఒక్క క్షణం పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. చేజారిపోయింది అనుకున్న జీవితం కళ్ళ ముందు మళ్ళీ కనిపించగానే ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి. ఆమె భర్తని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఇగోలకు పోకుండా చాలా హ్యాపీగా ఉంటారు. మన మనుషులు అంతా ఇంతే కదండి. మనతో ఉన్నప్పుడు దాని విలువ తెలుసుకోము, చేజారాక తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. అది వస్తువైనా బంధమైనా. ఈగో అనే చిన్న గీత దాటితే జీవితం మొత్తం సంతోష సాగరమే అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.